హాయ్ అందరికీ. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మీనూస్ వ్లాగ్స్ ఛానల్. మార్నింగ్ లేవగానే బెడ్షీట్ ఫోల్డ్ చేసి బెడ్ సర్దుకోవడం అనేది మ్యాండేటరీ. నేను అస్సలు స్కిప్ చేయను దీన్ని. నెక్స్ట్ స్టడీ హాల్కి పోవడానికి రెడీ అవ్వాలి కాబట్టి డ్రెస్ తీసి పెట్టుకున్నా. ఆ తర్వాత బ్రష్ చేశా. మన డైలీ రొటీన్లో ఖచ్చితంగా ఉండాల్సింది వామ్ వాటర్. ఒక కప్పు తెచ్చుకొని తాగేశా. ఇక ఫ్రెష్ అయ్యి వచ్చి జడ వేసుకున్నా. ఎన్ని ప్రయత్నాలు చేసినా హెయిర్ ఫాల్ మాత్రం కంప్లీట్గా అయితే తగ్గట్లేదు. ఎందుకో తెలియదు నాకు. మొత్తానికి జడైతే వేసుకున్నా. అంత పెద్ద హెయిర్ స్టైల్ అయితే ఏం కాదులేండి. ఏదో నార్మల్గా వేసుకున్నా. నా హెయిర్ నాకు వేసుకోవడం అసలే రాదు. వేరే వాళ్ళకైతే బాగానే వేస్తా. ఇక స్టడీ హాల్కి వెళ్దామని బ్యాగ్లో బుక్స్ సర్దుకున్నా. విక్స్ తిని అన్ని ర్యాపర్స్ ఇందులోనే ఉంచా చూడండి నేను. నెక్స్ట్ బాదం తిన్నా. బాదం తింటే బోన్స్ గట్టిగా ఉంటాయి, జుట్టు స్ట్రాంగ్గా ఉండి హెయిర్ ఫాల్ అవ్వదంట. మరి నాకేంటి ఆ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బోన్స్ స్ట్రాంగ్ లేదు, హెయిర్ అసలే లేదు. అన్నీ సర్దుకొని రెడీ అయినాక టిఫిన్కి వెళ్ళా. నేను పోయేలోపు అప్పుడే ఇడ్లీ వేస్తుంది. ప్లేట్లో భలే స్పీడ్గా వేస్తుంది. నేను వేస్తే అవి ఎక్కడో పడతాయేమోలేండి. ఈరోజు వేడివేడి ఇడ్లీ తినే అదృష్టం లేదనుకుంటా. ఎందుకంటే ఇప్పుడే వేస్తుంది ఇడ్లీ. అవి అయ్యే వరకు ఉండలేను. స్టడీ హాల్కి లేట్ అవుతుంది. 4 ఇడ్లీ చట్నీ పెట్టుకొని వచ్చి తినేసా. మార్నింగ్ టైం అవడంతో రోడ్డు చాలా ప్రశాంతంగా ఉంది. మొత్తానికైతే స్టడీ హాల్కి వచ్చేసా. రోజు ఈ స్టెప్స్ ఎక్కుడే పెద్ద టాస్క్లా ఉంది. స్టడీ హాల్ పోయి సెకండ్ ఫ్లోర్లో ఉంది కాబట్టి రోజు ఎక్కక తప్పదు. పైకి వచ్చా. ఇది నా ఫేవరెట్ ప్లేస్. ఇక్కడ చల్లటి గాలి వస్తుంది. సమ్మర్లో అయితే చాలా బాగా ఉంటుంది. ఎప్పుడైనా బాగా ఉడకపోస్తే ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతూ ఉంటా. ఆ కింద సైడ్ ఈవినింగ్ టైం చిన్నపిల్లలకి స్కేటింగ్ నేర్పిస్తారు. చాలా యాక్టివ్గా ఉంటారు పిల్లలైతే. సర్లే అండి, ఇక్కడే ముచ్చట్లు అవుతున్నాయి. స్టడీ హాల్ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి లైట్స్ ఆన్ చేసి నా చైర్లో కూర్చున్నా. ఈరోజు జియోగ్రఫీ సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసిన. ఇంకో యూనిట్ అయితే వరల్డ్ జియోగ్రఫీ కంప్లీట్ అవుతుంది. చదవడం అయినాక మళ్ళీ అలా రివిజన్ చేసి ప్రాక్టీస్ బిట్స్ చేశా. ఒక 3 చాప్టర్స్వి. ఆఫ్టర్నూన్ క్యాబిన్ నీట్గా పెట్టుకొని లంచ్కి హాస్టల్కి వెళ్తున్నా. ఈ వర్షం ఏందో అండి, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియట్లే. చిన్న చినుకులు పడుతుంటే అలాగే స్పీడ్గా హాస్టల్కి వెళ్ళా. వెళ్ళేలోపు మా రూమ్మేట్ కీరా కట్ చేసి తినకుండా అలా పెట్టింది. ఎందుకు తినలే అంటే పుల్లగా ఉంది అంటుంది. ఈరోజు తనకి బాగా కడుపు నొప్పి వచ్చేసిందంట. టాబ్లెట్స్ కూడా వేసుకుంది. ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టుకొని వచ్చా. లంచ్లోకి అయితే క్యాబేజీ కర్రీ, సొరకాయ పప్పు, మజ్జిగ చారు పెట్టారు. మజ్జిగ చారు అంటే నాకు చాలా ఇష్టం. ఈ పూటకు అది చాలు నాకు. లంచ్ తిని కాసేపు పడుకున్నా. పడుకొని లేసాక మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసిన. ఈరోజు కొత్త టాపిక్ స్టార్ట్ చేసిన. అదే పార్ట్నర్షిప్. నేను మ్యాథ్స్ చేయడం ఏంటో నాకే ఆశ్చర్యకరంగా ఉంది. నాకు అస్సలు వచ్చేది కాదు. మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ తెచ్చుకున్నా. ఆల్ పర్ఫెక్ట్ అని చెప్పలేనులే, కానీ ఓకే చేయగలను. ఈవినింగ్ అలా మా ఫ్రెండు నేను బయటికి వెళ్ళి స్వీట్ కార్న్ తెచ్చుకున్నాం. ఈ పిల్ల రోజు ఇవే తింటదా అనుకోకండి. నిజంగా రోజు పెట్టినా తింటా కావచ్చు నేను. అదంటే నాకు చాలా ఇష్టం. ఈవినింగ్ కాసేపు హాస్టల్లో వాక్ చేసి రూమ్లోకి వెళ్ళా. వెళ్ళేలోపే మా రూమ్మేట్ గోరెంటాక్తో మంచి డిజైన్ వేసి పెట్టుకుంది. భలే వేసింది అసలు. అంత చిన్నవి ఎలా వేసిందో. కోన్తో అంటే వేస్తారేమో కానీ గోరెంటాక్తో వేసింది తను. ఇక టైం 7:30 అయింది. ఏది చేసినా చేయకపోయినా తినడం అయితే పక్కా తినాల్సిందే కదా. నేను ఫ్రెష్ అయ్యి డిన్నర్కి వెళ్ళా. చపాతీ సొరకాయ కర్రీ పెట్టారు. సొరకాయ కర్రీ పెట్టుకొని వచ్చా. కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంది. నైట్ రొటీన్ యాజ్ యూజువల్గా కరెంట్ అఫైర్స్ చదివాకే అయిపోతుంది. రోజు నైట్ 4 బాదం నానబెట్టుకుంటా. ఇదే అండి నా డైలీ వ్లాగ్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అందరికీ.